సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. యాలాల మండల పరిధిలో తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించిన షీ టీమ్. పెద్దెముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి వెంకటరావణ. ముఖ్యమంత్రి తన అల్లుడి కోసమే ఆరాటం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. ఎంపీ డీకే అరుణ కోడంగల్ పర్యటనలో ఉద్రిక్తత. బీజేపీ నాయకుల నిరసన. కలెక్టర్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో సిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు విషయాలపై పోలీసు కళా బృందం అవగాహన కల్పించింది. బుధవారం యాలాల మండల కేంద్రంలో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో షీ టీమ్ ఇన్ఛార్జ్ శేఖర్, వికారాబాద్ కళా బృందం ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, నిర్భయ చట్టం, 100-181-1930 డైల్, సీసీ కెమెరాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, సైబర్ క్రైమ్ తదితర విషయాలపై పోలీసులు విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవీణ, కళాశాల ప్రత్యేక అధికారి, అధ్యాపక బృందం, విద్యార్థినులు, వికారాబాద్ పోలీస్ కళా బృందం ఇన్ఛార్జ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలకి రక్షణగా మీరు హాలిడేస్ మొన్నిచ్చిందిగా ఎంతమంది ఊరికెళ్ళింది చెప్పండి ఒకసారి, హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఊరికెళ్ళాలంటే మనం ఆటో ఆర్ బస్ ఆర్ ఏదో ఒకటి దొరికితేనే వెళ్తాం. ఆటో స్టాండ్లలో, బస్ స్టాండ్లలో ఎక్కడైనా నిలబడినప్పుడు అబ్బాయిలు మనల్ని అంటే ఒక 3 minutes దాకా అబ్బాయి నార్మల్ గా ఇటు ఇలాగే చూస్తుంటే అబ్బాయి ఏ ఇంటెన్షన్ తో చూస్తున్నారా అని అది అర్థమవుతుందా లేదా? అయితే అమ్మాయిలు బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, లేక షాపింగ్ మాల్స్ దగ్గర, సినిమాలకు వెళ్ళినప్పుడు అబ్బాయిలు మనల్ని హరాస్ చేస్తున్నట్లు, ఈవిటీజింగ్ చేస్తున్నట్టు, వెంబడిస్తున్నట్టు, మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టు ఏమైనా అనిపిస్తే షీ టీమ్ 100 or 181 ఈ నంబర్ కి కాల్ చేసి, సార్ నాకు ఈ ఫలానా అబ్బాయి ఒక 10 నిమిషాల నుంచి నన్నే అబ్జర్వ్ చేస్తుండో, నన్నే చూస్తుండో, నేను ఎక్కడికి వెళ్తే అటు వస్తుండో అని ఫిర్యాదు చేయవచ్చు. సరే, మీకు భయమైంది 100 or 181 కి ఫోన్. అబ్బాయికి వివాహం చేయకూడదు, అది చట్ట ప్రకారం నేరం. దీనికి గాను 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానాతో పాటు దీనిలో భాగ్యమైన అమ్మాయి, అబ్బాయి, వారి తల్లిదండ్రులు, బంధువులు, పెళ్లి నిర్వాహకులు, మద్దతుదారులు అందరూ శిక్షింపబడతారు. బాల్య వివాహాల వల్ల వారి జీవన విధానంలో, మానసిక స్థితిలో పరిపక్వత లేక వారి భవిష్యత్తు జీవితంలో ఎన్ని రకాల నష్టాలు జరుగుతాయో వాటి గురించి తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు నాకు తెలిసిన నేను చూసిన వెంటనే సంబంధిత అధికారులకు అనగా చైల్డ్ లైన్ 1098 కి
పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సందర్శించారు. బుధవారం పెద్దేముల్ పిహెచ్సిలో పాము కాటుకు, కుక్క కాటుకు టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలను అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో 170 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ, డిడిఓ డాక్టర్ బుచ్చిబాబు, పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వెంకటసాయి, ఎంహెచ్ఎల్పీలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటాం సార్. సిబిపి, థైరాయిడ్, తర్వాత హెచ్బిఎంసీ తీసుకుంటాము. తర్వాత హెచ్బిఎస్సీ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వస్తాయి. ఇవన్నీ డ్రెస్సింగ్కి మీదే బాధ్యత. దీంట్లో టెంపరేచర్ ఉన్నామా బాగా మెయింటైన్ చేయాలి. అందుకు ఏమైనా నీట్గా పెట్టండి. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. బుధవారం రాజుగౌడ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అల్లుడి ఫార్మాసిటీ కోసమే రైతుల దగ్గర భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రజలను, రైతులను పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి గతంలో ఏ పార్టీలో ఉన్నారో ఆయనకు తెలియదా అని అన్నారు. పార్టీలతోటి తూటాలతోటి ఆపలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే కొడంగల్ కాన్స్టిట్యున్సీలో జరిగిన గొడవ ఉన్నదో ఆ గొడవకు నరేందర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఆ ఒక గొడవను బీఆర్ఎస్ పార్టీపై నెట్టేయడం, మరి బీఆర్ఎస్ పార్టీని ఇరికించడం ప్రయత్నంలో ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు. మీరందరూ కూడా తెలవాలి. అన్నం పెట్టే రైతన్నకు వాళ్ళు మా భూములు వద్దు అంటే మీరు బలవంతంగా లాక్కోనికి ప్రయత్నం చేస్తే ప్రజా ఆగ్రహానికి గురై ఈ యొక్క రైతులు కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ అందరూ కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడిని మేము సమర్థిస్తలేము, దాడిని కూడా ఖండిస్తున్నాం. అదేవిధంగా రైతులకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫార్మాసిటీ వద్దన్నాక 6 గ్రామాల ప్రజలు ఫార్మాసిటీ వద్దు మాకంటే కూడా బలవంతంగా భూములు దాక్కోనికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ప్రజలు ఆగ్రహంకి వచ్చి మరి ఆ రోజు దాడి చేయడం జరిగింది. దాంట్లో ఎవరు కూడా ప్రొవోక్ చేయలేరు, ఎవరు కూడా వాళ్ళను ప్రోత్సహించలేరు. వాళ్ళంతకు వాళ్ళు ఆగ్రహానికి గురి అయి మరి ఆ ఒక సంఘటన జరగడం అది కూడా చాలా బాధాకరం. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకున్నారు. అటు మూసీ ప్రజలకు రోడ్డున పాలేస్తుర్రు, మరి ఇటు కొడంగల్లో ఫార్మాసిటీ అని ఇక్కడ ఇబ్బంది పెడుతుర్రు. ఆల్రెడీ 19,000 ఎకరాలు షాద్నగర్లో మరి అదేవిధంగా జైరాబాద్లో ఫార్మాసిటీల గురించి కానీ లేకుంటే ఇంకే కంపెనీస్ గురించి కానీ ఆల్రెడీ అక్కడ ప్రజలు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పటికీ అక్కడ పెట్టకుండా కావాల్సినని ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గంలో తెచ్చి తన అల్లునికి లాభం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ముఖ్యమంత్రి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా తెలిసిందే. కాబట్టి మేము తీవ్రంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం
మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. మరి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మాకు పిలిపియడం పోతుంది. రేపటి నుంచి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఎండగడతాం. ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క దుర్మార్గ పాలనకు ఖచ్చితంగా మేము వెంటబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నిన్న మొన్న తాండూరులో నాయకులు చాలామంది చాలా మాట్లాడారు. కఠినంగా శిక్షించాలి అంటే రైతులకు కఠినంగా శిక్షించాలనా, గ్రామ ప్రజలకు కఠినంగా శిక్షించాలనా? మరి నిన్న తాండూరు ఎమ్మెల్యే మాట్లాడిండు చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ చేస్తుందని. మరి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్న ఈ యొక్క మనోహర్ రెడ్డికి తెలియదా బీఆర్ఎస్ పార్టీ చిల్లరా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందా అనే విషయాన్ని ఈ మనోహర్ రెడ్డికి తెలియదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైతులను కఠినంగా శిక్షించాలని మరి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ పార్టీలో ఉండి ఆయన కూడా ఈ యొక్క ఘటనను బీఆర్ఎస్ పార్టీపై రైతులపై రుద్దనికే ప్రయత్నం చేస్తుండు. మరి అదేవిధంగా ఆర్బీఎల్ CEO శ్రీనివాసరెడ్డి గారు కూడా కఠినంగా శిక్షించాలి, రైతులను శిక్షించాలి అంటే చంపేస్తారా లేకుంటే కాల్ చేస్తారా, ఉరిదీస్తారా? మీ డిమాండ్ ఏంది ఇంతకు? అంటే ఆడ ఫార్మాసిటీ రావాలి, ఆ ప్రజలు అనేటోళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడాలి, ఆ చుట్టుముట్టు గ్రామాలు ఉన్న 100 గ్రామాలు మొత్తం కూడా ఇబ్బంది పడాలనే ఆలోచనలో మీరున్నారా? మీరు స్పష్టం చేయండి. ఫస్ట్ మీరు ప్రజల వైపు ఉన్నారా లేకుంటే రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా? ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఒక్కరు కూడా దానిపై మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలేంబడి ఉంటుంది. ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందుండి ఖచ్చితంగా ఖండిస్తుందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కోడంగల్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చొన్గమూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, కోడంగల్ బీజేపీ ఇన్ఛార్జ్ బంటు రమేష్, కౌన్సిలర్ సాహు శ్రీలత, భద్రేశ్వర్, బాబయ్య, నర్సింహులు, రాము సాగర్లను తుంకిమెట్ల దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకుని బొమ్రెస్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ రైతులను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ డీకే అరుణను అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం సరికాదని అన్నారు. మీరు ఏం చేయాలి నాకు తెలుసు. మీరు ఏమన్నారు? మీరు కూడా అవును మేడం. ఇప్పుడు అయితే ఈ రోజు మేడం వస్తాను తీసుకుంటారా? बताइए कि आपको चैम्बर में ही है. अभी 2 मिनट पहले बात करे कि अभी चैम्बर में ही है. आपसे मिलने के लिए हम पूछे थे कि आने के लिए. शाम में मुझे भी बाहर जाने का है. ये क्या है? यहाँ आपसे मिलने के लिए भी यहाँ अरेस्ट करते नहीं आना, ये क्या है? विकाराबाद में ही है. आने को यहाँ से आने को 5 मिनट भी नहीं लगता. वहाँ तक स्टार्ट करके ले जा सकते हो. कुछ हमारे हमसे कुछ लॉ एंड ऑर्डर का प्रॉब्लम आता है तो अभी मैं यहाँ विकाराबाद पुलिस स्टेशन के सामने मुझे रोका है. सॉरी मनेगुड़ा कोई नहीं है, ज़्यादा लोग कोई नहीं है मेरे साथ में, 10 लोग भी नहीं है. ఆయనే మాట్లాడు. కార్లో కూర్చుంటారు జరగండి. ఓన్లీ ఎంపీ గారు కార్లో కూర్చుంటారు. కార్లో కూర్చుంటారు జరగండి. జరగండి.
ఎస్పీ ఫోన్ మాట్లాడుకొని సేపు పడుతుంది. ఇప్పుడు మీరు తొందరగా చెప్తారా, లేకపోతే మేడం నిలబడడం మాకు అవమానకరము, లేకపోతే అరెస్ట్ చేయండి, లేకపోతే పంపించండి, ఏదో ఒకటి చేయండి. మేడం సార్ అపాయింట్మెంట్ ఇస్తేనే మేడం వచ్చింది, లేకపోతే రాత్రి ఇక్కడ ఆపడము చాలా అరెస్ట్ చేస్తారా? సీసీ కొట్టండి, మీరు సీసీ కొట్టి మాట్లాడండి, కలెక్టర్ అరెస్ట్ చేస్తారా? లేదా అని చెప్పి సీసీ నడితే చెప్తాడు కదా, కలెక్టర్ గారు సీసీ కొట్టండి మీరు. అది ఏదో ఒకటి చేయాలి కదా, ఇన్సెప్ట్ ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోతారు కదా, లగచర్లకి ఏం పోతలేరు. అంటే మీరు ఎస్కాట్ ఇవ్వండి, లేకపోతే మీరే కూర్చోండి. అంత క్లియర్గా చెప్పినాక మీకు నమ్మకం లేకపోతే ఎట్లా? అట్లా ఆడికే పోతున్నామని చెప్పినప్పుడు మీకు నమ్మకం లేకపోతే మీరు ఇద్దరు కూర్చొని రండి, ఎస్కాట్తోనో వాడు వదిలిపెట్టండి పోలీస్ స్టేషన్లో, కలెక్టర్ ఆఫీస్లో. సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యం చేయడం వల్ల ఈ యొక్క సీఎం పదవికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికైనా రైతులతో చర్చించి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను. బీజేపీ దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో కలెక్టర్పై దాడి సంఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తున్న నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్పై దాడి సంఘటనలో బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో పాల్గొన్న భోగమోని సురేష్ తో పలుమార్లు నరేందర్ రెడ్డి ఫోన్లో సంభాషించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంలో నరేందర్ రెడ్డిని 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు కొడంగల్ కోర్టు ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో అదుపులో ఉంచారు. విషయాన్ని తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల సమస్యలపై పోరాడితే అరెస్టులు చేస్తారా అని నిలదీశారు. నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. చెప్పేది అర్థం కదా, మరి వాళ్ళని కూడా చూడాలి కదా, మరి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి, మరి అందరిని అరెస్ట్ చేయండి. మీరు ఇట్లా అంతేకాకుండా నేను నిన్న మాట్లాడుతుంటే ఒక ఆయన చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పోయి కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసి ఏదో మొత్తము నక్సలైట్లను తీసుకొచ్చినట్లు మధ్యరాత్రిలో 1 గంట 2 గంటలకు తీసుకొస్తున్నారంటే ఏం జరుగుతున్నది అక్కడ? అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా తండాల వాళ్ళు కావచ్చు, గ్రామాల ప్రజలందరూ కూడా భయభ్రాంతులతోటి ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో మమ్మల్ని ఎవరు పట్టుకపోతారని చెప్పి భయభ్రాంతులతోటి బతుకుతూ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చేసేసి ఇప్పుడు అందులో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారంట. నిన్న నాకు ఒక పిల్లగాడు చెప్తున్నాడు, పంచాయతీ ఇప్పుడు సెక్రటరీగా విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్నారంట. ఆ పిల్లగాడు లేనే లేడంటాడ.
ఆ పిల్లగాడు లేనే లేడు. వాళ్ళ కుటుంబ సభ్యులు రైతులు ఎవరో ఉండి అక్కడ ఉంటే ఆ పిల్లగాని తీసుకొచ్చిందంట. అరే నేను లేను, మీరు పెట్టినటువంటి సర్వేనే నేను సర్వే చేయడానికి పోయినా రాత్రి 8 గంటలకు 9 గంటలకు వచ్చిన. మా కుటుంబ సభ్యులు రైతులు అక్కడ ఉండి ఉంటారు, వాళ్ళ దాన్ని బట్టి నన్ను తీసుకొస్తే ఎట్లా అని చెప్పి ఆ పిల్లగాడు ఏడుస్తున్నాడు. ఆ ఉద్యోగంకి ఏంది కాబట్టి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా కానీ భేషజాలకు పోకూడదు. రైతులను ఒప్పించి మీరు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఎటువంటి పరిశ్రమలకు వ్యతిరేకం అంటే అక్కడ పొల్యూషన్ వచ్చేటటువంటి పరిశ్రమలు పెట్టాలని అనుకుంటే మాత్రం 100% వ్యతిరేకం. పొల్యూషన్ లేనటువంటి పరిశ్రమలు పెట్టండి, ఉపాధి కల్పించండి. అదేగాక 19,000 ఎకరాలు సేకరించి పెట్టి ఉంది. ఎందుకు చెప్పు అక్కడ వదిలేసేసి ఇక్కడ వచ్చి కోడంగల్ లోపల వీళ్ళు ఇప్పుడు రైతులు భూముల మీదనే ఆధారపడి వాళ్ళ జీవితమే ఆ భూముల మీద ఉంది. మీలాగా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కాదు వాళ్ళంతా. రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు 50 లక్షలకు కొని నెక్స్ట్ కోటి కమ్మేటోళ్ళు కాదు. వాళ్ళు దాంట్లో విత్తనం వేసుకొని కలిసి కోసి దాని మీద బతికేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది చెప్పు భూమి మీద ఇప్పుడు భూమి పోతే వాళ్ళ బతికే పోయినట్లు ఆలోచన చేస్తారు. అటువంటి వాళ్ళని ఎంత సంజాయించాలి అసలు? దగ్గరికి తీసుకొని మంచిగా సంజాయిస్తే ఇది చాలా చిన్న సమస్య. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు 2 కిలోమీటర్ల దూరం లోపల లగచెర్ల గ్రామం లోపల గ్రామ సభ పెట్టినప్పుడు ఏంటంటే ప్రజలు ఎవ్వరు రాలేరంటే ఏమర్థం దాన్ని? ప్రజలకు ఇష్టం లేదు అనేటటువంటిది తెలిసిపోతుంది కదా. మరి అదే నివేదిక కలెక్టర్ కూడా రాసి పంపించేది ఉండే. గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే అరే మనం గ్రామ సభ పెట్టినా ఇక్కడ ఎవరు కూడా రైతులు వస్తలేరు అంటే రైతులకు ఇష్టం లేదు అనేటటువంటిది అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేటటువంటిది ఆలోచన చేయాలా. అదే కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసులు ఇట్లా ఇప్పుడు అంతకుముందే గతంలో 1 నెల క్రితమే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిని అక్కడ బంధించింది. మరి ఈ సంఘటనలు ఇవన్నీ జరుగుతుంటే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎట్లా చేయాలా అనేటటువంటిది ఆలోచన లేకుండా ఎట్లా ఇది నిజంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూరు. మీరెంతమంది మీద కేసులు పెట్టినా ఎంతమందిని జైళ్లకు పంపించినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల జరిగినటువంటి సంఘటన లగచెర్ల రైతులు మరి అధికారుల మీద దాడి చేసిందని ఏదైతే కుట్ర పన్ని అరెస్ట్ చేయడం జరిగిందో మరి స్వయాన కలెక్టర్ గారే చెప్పారు ఇది దాడి కాదు, రైతులతో మాట్లాడడానికి వెళ్ళినాం, ఇక్కడ చిన్న తోపులాట జరిగిందని స్వయాన కలెక్టర్ గారే ప్రకటించారు. అయినా కూడా ప్రభుత్వం ఇవాళ మరి అనవసరంగా రైతుల భూములు గుంజుకోవాలని ఉద్దేశంతో మరి అక్కడ జరిగినటువంటి సంఘటనను ఏదో భూతద్దంలో పెట్టి పెద్దగా చేసి అధికారుల మీద దాడి జరిగిందని చెప్పి దాదాపు ఒక 55 మందిని పట్టుకురావడం, అందులో విచారణ పేరు మీద మరి నిన్న రాత్రి 16 మందిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. మరి మిగతా వారిని విచారిస్తున్నామన్నారు. ఈ క్రమంలో మరి అక్కడ గతంలో పనిచేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు కూడా కుట్ర ఉందని వారిని అలా అన్యాయంగా ఇవాళ పొద్దున 5:30 ప్రాంతంలో పోయి వారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల 5 సంవత్సరాలు అక్కడ శాసనసభ్యునిగా పనిచేసిన సందర్భాల్లో మరి అక్కడ ఎవరికైనా రైతులకు కష్టాలు వచ్చినా మరి ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా తప్పకుండా ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. మీరు ఫోన్ డేటా కాల్ తీసినాము, అక్కడున్న నాయకుడు 42 సార్లు మాట్లాడిండు, ఇందులో మీ పాత్ర కూడా ఉందని ఏదో కుట్ర పన్ని ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ చేయనికే అన్నీ కూడా వాళ్ళు చేసుకోవడం దీన్ని నిజంగా కూడా ఖండిస్తున్నాం. ప్రజలు గమనించాలి, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినాయా? స్వయాన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ పోలీస్ సిబ్బంది కానీ అధికారులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు అనేటివి 5 సంవత్సరాలకు వస్తుంటాయి, మారుతుంటాయి, పోతుంటాయి. కానీ అధికారులు అనేది వాళ్ళ వృత్తి, వాళ్ళు దాదాపు ఎవరైనా వాళ్ళ వృత్తిలో 30-40 సంవత్సరాలు అధికారులుగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్లు ఆడుకుంటూ పనిచేస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అధికారులు తప్పకుండా ఆలోచన చేయాలి. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రభుత్వానికి తలగ్గకుండా ఏదైతే న్యాయం ఉందో తప్పకుండా ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా జైల్లో పెట్టే శిక్షించాలి. కానీ
ఇటువంటి చిన్న సంఘటన తీసుకొచ్చి అలా పెద్దగా చేసి అనవసరమైనటువంటి రైతులను అందరినీ కూడా ఇవాళ జైల్లో పెట్టడం నిజంగా కూడా దీన్ని ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రైతుల పక్షాన పోరాడుతుంది. ఇవాళ గౌరవనీయులు కేసీఆర్ గారు రైతుల కోసం ఏం చేసినారో దేశం కాదు ప్రపంచం అంతా కూడా చూస్తున్నది. మరి ఇవాళ ఆ రైతుల్ని కష్టపెట్టి రైతుల భూములు గుంజుకుంటే మరి వాళ్ళ గతి ఎట్లుంటుంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయం చేసే రైతులు వ్యవసాయమే చేస్తారు, లాభం వచ్చినా నష్టం వచ్చినా. కాబట్టి మరి అక్కడ భూమి తీసుకోవాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అందరితో మాట్లాడి మెప్పించి తీసుకొని పరిశ్రమలు తీసుకురావాలి. పరిశ్రమలకు ఎవరు వద్దంటున్నారు. కాబట్టి దయచేసి మళ్ళొకసారి ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి తెలంగాణ మంచి పరిపాలన అందించాలని మరి కోరుకుంటూ ఇటువంటి కేసులు పెట్టినందుకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం అనేది అక్రమ అరెస్టు. తప్పకుండా దీన్ని కోర్టులో తేల్చుకుంటామని తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పారు. నరేందర్ రెడ్డి ఈ కేసులో తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.